హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. మీకు ఆశ్చర్యం గూడా అవ్వచ్చు ఇవాళ ట్రేడ్స్ చూసి. బికాస్ ఇవాళ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి గూడా కాల్ సైడే, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి గూడా కాల్ సైడే. ఇంకో విషయం మీకు చెప్పాలా? ఆల్ టార్గెట్స్ అచీవ్. 4 ట్రేడ్స్, 4 టార్గెట్స్ అచీవ్. ఇప్పుడు ఈ ట్రేడ్స్ ఎందుకు టార్గెట్ అచీవ్ అయ్యాయి? అండ్ ఇవాల్టి అనాలిసిస్ ఎందుకంత స్పెషల్ అనాలిసిస్? అండ్ మనం యూజ్ చేసే లైన్స్‌లోనే ఇంకా ఏం స్పెషాలిటీ ఉంది అనేది ఇవాళ నేను చెప్తాను. అండ్ మన ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కావడానికి రీజన్ వచ్చేసి మన అనాలిసిస్, మన ఎక్స్‌పీరియన్స్, ఆ ఎక్స్‌పీరియన్స్ పట్టుకున్న డిసిప్లిన్. వితౌట్ డిసిప్లిన్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తే మనం లాసే చేస్తామండి. సో, ఎవ్రీ టైమ్ మీరు ట్రేడ్ తీసుకునే ముందు మీ డిసిప్లిన్ అనేది మర్చిపోవద్దు. అందుకు చాలామంది ఏం చేస్తారంటే, సీ మన దగ్గర ఒక 100 క్వాంటిటీ కొనే కెపాసిటీ ఉంది. మన దగ్గర 70,000 ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, ఈ 70,000 అనేది 100 క్వాంటిటీని ట్రేడ్ చేయడానికి యూజ్ చేసేస్తారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, ఒక్కసారి 70,000లో 35,000 వెళ్ళిపోతే, మళ్ళీ 35,000 సంపాదించాలి అంటే, ఆ 35,000 అనేది సరిపోదు. సో, ఎప్పుడైనా మార్కెట్‌లో ట్రేడ్ చేసే ముందు రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ట్రైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ లేకుండా చాలామంది ఏం చేస్తారంటే, వితౌట్ డిసిప్లిన్ ట్రేడ్ చేస్తారు. అండ్ ఆ డిసిప్లిన్ మిస్ కావడం వల్లనే మార్కెట్‌లో అందరికి లాస్ అవుతదండి. సో, చూద్దాం ఇవాళ మన ప్రాఫిట్ బుకింగ్ ఎందుకయింది? దాని రీజన్ ఏంటి అనేది. ఓకే. ఇప్పుడు నేను ఇవాళ మార్కెట్ అనాలిసిస్ డిలీట్ చేసేసాను. నేను రీసెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ అండ్ ఫస్ట్ 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ అని నేను అనాలిసిస్ వీడియోస్ ఇచ్చాను. దాని లోపల నేను రెడ్ క్యాండిల్‌ని పట్టుకొని ఏం చెప్పానంటే, ఇప్పుడు మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ దగ్గరకొచ్చి ఏదైనా పర్టిక్యులర్ వాల్యూ రీటెస్ట్ చేస్తే మనకిక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితదని చెప్పాను. ఓకే. ఇవాళ మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ చూడండి, మనది కాల్ సైడ్ ట్రేడ్. టైమింగ్ చూసారా? 9:34 AM. అంటే ఫస్ట్ క్యాండిల్ తర్వాత సెకండ్ క్యాండిల్ ఫార్మ్ కాంగానే రెడ్ క్యాండిల్‌లో ఉండంగానే నేను ట్రేడ్ ప్రొవైడ్ చేశాను అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి మీరు సెకండ్ ట్రేడ్ చూడండి. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 10:48 AM. ఇది 10:48 AM ఇది. ఇది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ ఫాల్ అయిన తర్వాత మన ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరికెళ్ళి రీటెస్ట్ అయింది. ఓకే. రీటెస్ట్ అయ్యింది కాబట్టి ఇది మీదికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ కింద క్లోజ్ అయింది. అందువల్లనే ఈ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను రీటెస్ట్‌లో. బికాస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. ఇప్పుడు థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా లగ్‌భగ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇక్కడ మీరు ఆ ట్రేడ్ అబ్జర్వ్ చేసుకుంటే టైమింగ్ వచ్చేసి 12:21 PM. సారీ, 11:29 AM. 11:29 AM అంటే ఇది 11:15 క్యాండిల్ ఇక్కడ. ఇక్కడ మీకు ఇండిసిజన్ క్యాండిల్ కనపడ్డదా? ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ ఫోర్త్ ట్రేడ్ అనేది టైమింగ్ చూసేసి 12:44 PM ఇక్కడ. ఈ రెడ్ క్యాండిల్‌లో రీటెస్ట్‌లో ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. ఆల్ టార్గెట్స్ అచీవ్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ దొరికింది గానీ, నేను ఒక డిసిప్లిన్‌తో 2-4 ట్రేడ్స్‌లోనే ట్రేడ్ చేపిస్తాను కాబట్టి, దాని తర్వాత ట్రేడ్ దొరికినా నేను ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. ఓకే. మొత్తం మన పర్సనల్ గ్రూప్‌లో. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక లో రెడ్ క్యాండిలా? సెకండ్ లో రెడ్ క్యాండిలా? ఇక్కడ మీరు చూడండి. ఇక్కడే మార్కెట్‌లో సపోర్ట్ దొరికింది. అది బ్రేక్ కాంగానే అదే లెవెల్ దగ్గరికే రీటెస్ట్ రివర్సల్ అయింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ అనేది గూడా ఇక్కడ మనకు రిజెక్షన్‌లో ఉంది. ఇలా అన్నీ మ్యాచ్ అవుతేనే ఒక ట్రేడ్ అనేది పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయితది. ఓకే. అండ్ ట్రేడింగ్ ఈస్ వెరీ సింపుల్. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, ట్రేడింగ్ సింపుల్‌గా ఉంటదని. నిజంగానే ట్రేడింగ్ సింపుల్‌గా ఉంటది. ఎప్పుడు మనకు అర్థమవుతదో మార్కెట్. మార్కెట్ అర్థం కాలేదు, ట్రేడింగ్ అందరికి డిఫికల్టే. అర్థమైతేనే సింపుల్. ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయము బ్యాంక్ నిఫ్టీలో ఒకటుంది. ఫర్ 25థ్ సెప్టెంబర్ 2025. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ మనకు ఇది ఒక హై. దాని తర్వాత సెకండ్ హై వచ్చేసి ఇక్కడుంది. అండ్ ఇక్కడ అప్పర్ ట్రెండ్ లైన్ అనేది మార్క్ అవుతుంది. కనిపించిందా? ఇది అప్పర్ ట్రెండ్ లైన్. ఓకే. అండ్ అప్పర్ ట్రెండ్ లైన్‌లో మన దగ్గర ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. ఇది ఇక్కడ కనిపించిందా? ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ సాలిడ్ క్లోజ్ చేస్తే, లేకపోతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే,
ఇక్కడికెళ్ళి మార్కెట్ 300+ లెవెల్ పైకిస్తదండి. 300+ లెవెల్ పైకిస్తది. ఓకే. అండ్ ఇది నేను మార్కెట్‌లో రేపు ఇలా క్యాండిల్ ఫార్మ్ అవుతే రేపు ట్రేడ్ ఇస్తాను. ఓకే. అండ్ ఇండైరెక్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది గదా! మన దగ్గర. ఈ ఇండైరెక్ట్ లెవెల్ బ్రేక్ అయితేనే గదా! మనకి ఎక్కడైనా వచ్చేసి స్టాప్ లాస్ అనేది మనం తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెగ్గల్‌నే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. రిజెక్షన్ ఇచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ క్లోజింగ్ దగ్గర మార్కెట్ 55,133 దగ్గర రేపెప్పుడైనా కిందికి వచ్చి రెడ్ సాలిడ్ క్యాండిల్ ఇచ్చిందే అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ లెవెల్ బ్రేక్ అయ్యి రిజెక్ట్ అయ్యి కూసుంది. రేపెక్కడైనా ఇక్కడ లెవెల్ కంటిన్యూ చేస్తే బ్రేక్ డౌన్ లెవెల్ అనే రెస్పెక్ట్ అనేది దొరుకుతది. సో, అలా రెస్పెక్ట్ అని దొరికిందనుకోండి రేపు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది 55,133 నుంచే స్టార్ట్ అవుతది. బ్రేక్ డౌన్ రెస్పెక్ట్ ఇస్తే. అలా లేదు ఎక్కడైనా ఇక్కడ మీదికొచ్చేసి ఇలా ఫస్ట్ క్యాండిలే గ్రీన్ క్లోజ్ చేసేసింది. అండ్ గ్రీన్ క్యాండిల్ మీద ఎక్కడైనా బ్రేక్ డౌన్ దొరికింది. ఆ బ్రేక్ డౌన్ అనేది ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్. సో, ఈ లెవెల్ ఇప్పుడు నేను ఏది చెప్తున్నానో రేపు లైవ్ మార్కెట్‌లో బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ నేను టెక్నికల్ లెవెల్స్, టెక్నికల్ ఇన్‌సైట్ అనేది కూడా అప్డేట్ చేస్తాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే జాయిన్ చేయండి. ఇప్పుడొచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం మనం. ఇవాళ కూడా నిఫ్టీలో ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే నాకు మార్కెట్‌లో ఇది కూడా ప్రీమియం మెల్టింగే. ఇది కూడా నా కోసం ప్రీమియం మెల్టింగే. ఈ వాల్యూలో మార్కెట్ ఎప్పుడు ఫస్ట్ క్యాండిల్‌లో ట్రేడ్ చేస్తదో అప్పుడు మార్కెట్‌లో ప్రాపర్ ప్రీమియం అనేది పెరగదు. దట్స్ వై నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం నిఫ్టీలో ఏముంది. నిఫ్టీలో ఇవాళ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఉంది. ఆ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ నుండే మార్కెట్ 2 టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో, టుమారో వచ్చేసి మనకు ఈ లెవెల్ కింద ఎక్కడైనా ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయితేనే సెల్లింగ్ లేకపోతే సెల్లింగ్ లేదు. అండ్ రేపు బయింగ్ వెళ్ళాలి అన్నా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది గదా! ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ని బ్రేక్ చేసింది గానీ, బ్రేక్‌ఔట్ అనేది ఎక్కడ ఫార్మ్ చేయలేదు. అండ్ ఫార్మ్ చేయకుండా డైరెక్ట్‌గా కిందికి ఫాల్ అయ్యి బ్రేక్ డౌన్ లెవెల్ రెస్పెక్ట్ అనేది మార్కెట్ ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో, రేపు గూడా ఈ సెల్లింగ్ కంటిన్యూ చేయాలి అంటే రిజెక్షన్ అనేది 25,050కెళ్ళి రావాలి. బయింగ్ కావాలి అంటే బయింగ్ రావాలి 25,11620 అండి. ఇది నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీపై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.